హాయ్ వెల్కమ్ టు యోయో టీవీ. బీఆర్ఎస్ పార్టీలో కేటీఆర్ కీలకంగా మారారు. ముఖ్యంగా మూడేళ్ల నుంచి బీఆర్ఎస్ అంటే కేటీఆర్, కేటీఆర్ అంటే బీఆర్ఎస్ అనేలా మారింది. ఒక ముక్కలో చెప్పాలంటే కేసీఆర్ కంటే కేటీఆర్ పేరే ఎక్కువగా వినిపించేది. కేసీఆర్ గత 5 ఏళ్లలో కేవలం ఆశీర్వాద సభలకు పరిమితమయ్యారు. ఎన్నికల మేనేజ్మెంట్ అంతా కేటీఆర్ కనుసన్నల్లోనే జరిగింది. ఎలక్షన్ నోటిఫికేషన్ వెలువడిన నుండి పోలింగ్ ముగిసే వరకు బీఆర్ఎస్ లో అన్ని తానే చూసుకున్నారు. అయితే ఇలా కేటీఆర్ నాయకత్వంలో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమిని చవి చూసి అధికారాన్ని కోల్పోవాల్సి వచ్చింది. ఒక్క ఓటమితో భారత రాష్ట్ర సమితి పార్టీలో పరిస్థితులన్నీ మారిపోయాయి. ఎన్నికల ముందు వరకు కేటీఆర్ ను ఆహా ఓహో అంటూ ఆకాశానికి ఎత్తేసిన వారే ఇప్పుడు ఆయన వల్లే ఓడిపోవాల్సి వచ్చిందని అంటున్నారట. మొత్తంగా కేటీఆర్ నాయకత్వంపై బీఆర్ఎస్ శ్రేణుల్లో మెల్లిగా వ్యతిరేకత స్వరాలు వినిపిస్తున్నాయట. ఇది మరింత ముదిరితే పార్టీకి నష్టం చేసే అవకాశం ఉన్నట్లుగా అధినేత కేసీఆర్ ముందుగానే గ్రహించి మరో మాస్టర్ ప్లాన్ వేశారని రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. ఇందులో భాగంగానే పార్లమెంట్ ఎన్నికల బాధ్యతను తనయుడు కేటీఆర్ కు అప్పగించినట్లుగా తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు వరకు కేసీఆర్ కేంద్ర రాజకీయాలు, కేటీఆర్ రాష్ట్ర రాజకీయాలు చూసుకుంటారని ప్రచారం జరిగింది. మళ్లీ గెలవగానే కేటీఆర్ ను సీఎం కుర్చీపై కూర్చోబెట్టి తాను కేంద్రంలో చక్రం తిప్పాలని కేసీఆర్ భావించారట. కానీ ఇప్పుడు అది రివర్స్ అయింది. కేటీఆర్ ని కేంద్ర రాజకీయాల్లోకి పంపించి మేనలుడు హరీష్ రావుతో కలిసి తెలంగాణలో బీఆర్ఎస్ కు పూర్వ వైభవం తీసుకొచ్చే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తుంది. అందుకోసం పార్లమెంట్ ఎన్నికల బాధ్యతను కేసీఆర్ తన తనయుడికి అప్పగించారట. మంచి వాగ్దాటి కలిగిన కేటీఆర్ ను ఎంపీని చేసి లోక్సభకు పంపించాలని, తద్వారా జాతీయ స్థాయిలోనూ తనయుడికి గుర్తింపు కల్పించాలని కేసీఆర్ చూస్తున్నారట. ఇదే సమయంలో హరీష్ రావును కూడా సమర్థవంతంగా వాడుకోవాలని కేసీఆర్ చూస్తున్నారు. టీఆర్ఎస్ ఏర్పాటు నుండి బీఆర్ఎస్ గా రూపాంతరం చెందే వరకు కేసీఆర్ తో పాటే హరీష్ రావు ప్రయాణం సాగుతోంది. మేనమామ అడుగుజాడల్లో నడుస్తూ బీఆర్ఎస్ పార్టీని అనేక సార్లు సమస్యలోంచి గట్టెక్కించిన ఘనత హరీష్ రావుది. ఇలా బీఆర్ఎస్ ట్రబుల్ షూటర్ గా పేరొందిన మేనలుడికి కీలక బాధ్యతలు అప్పగించేందుకు కేసీఆర్ సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం కేటీఆర్ కొనసాగుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలను హరీష్ రావుకు అప్పగించే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇలా హరీష్ రావుతో కలిసి బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేసే బాధ్యతలు కేసీఆర్ భుజాన వేసుకోవాలని చూస్తున్నారట. తెలంగాణ ఏర్పాటుకు ముందు హరీష్ రావు ఎలాగైతే పార్టీ కోసం పనిచేశారో అలాంటి పరిస్థితులే కల్పించాలన్నది కేసీఆర్ ఆలోచనగా తెలుస్తుంది. కానీ కేటీఆర్ ఉండగా ఇది సాధ్యం కాదు. అందువల్లే ఆయనను జాతీయ రాజకీయాల్లోకి పంపించాలని అధినేత అనుకుంటున్నారని సమాచారం. తద్వారా రాష్ట్రంలో హరీష్ రావు, దేశంలో కేటీఆర్ ఎవరి పని వారు చూసుకుంటారు. ఇద్దరికి సమప్రాధాన్యత ఇచ్చినట్లుగా ఉంటుందనేది కేసీఆర్ ఆలోచనగా తెలుస్తోంది. ఇలా చేస్తే ఇటు కేసీఆర్ అటు కేటీఆర్ మద్దతుదారులు, అభిమానులు కూడా ఒక్కతాటిపైకి తెచ్చుకున్నట్లుగా అవుతుందని కేసీఆర్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇందులో నిజమెంత ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వెలువడే వరకు ఆగాల్సిందే.